అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు ధన్యవాదాలండి. ఈరోజు డిసెంబర్ 22 అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి పండగ రోజున చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాహుబలి తర్వాత ఇప్పటి వరకు ప్రభాస్కి మంచి సినిమా రాలేదని చెప్పుకోవచ్చు. అతని హీరోయిజం ఎలివేట్ చేసేది కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పేరు తెచ్చే సినిమా కూడా ఏమి రాలేదని చెప్పుకోవాలి. అలాంటి టైంలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నాడని చెప్పగానే ఫ్యాన్స్ అందరికీ చాలా సంతోషం కలిగింది. ఆ సినిమా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తరుణం రానే వచ్చింది. ఇక కథ విషయంలోకి వెళ్తే, ట్రైలర్లో చూపించినట్టే దేవా ప్రభాస్ పేరు. ఒరిస్సాలో ఒక చిన్న గ్రామంలో అజ్ఞాతవాసం గడుపుతూ ఉంటాడు. మెకానిక్గా పనిచేసుకుంటూ ఉంటాడు. కానీ తనకి ఒక హింసాత్మక గతము తనను వెంటాడుతూ ఉంటుంది. ఎందుకు అంటే, తల్లి మాట మేరకు అతను హింసను పూర్తిగాను విడిచిపెట్టి సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. అలాంటి అతను అమెరికా నుంచి వచ్చిన శత్రువులకు టార్గెట్గా మారిన ఆద్య, ఆమె ఎవరంటే శృతి హాసన్ అండి. ఆమెను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభాస్ తీసుకుంటాడు, అంటే దేవ. ఆమెను రక్షించే క్రమంలోనే దేవ అత్యంత భయంకరమైన కన్సార్ నేర సామ్రాజ్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇంతకీ ఆ సామ్రాజ్యము నేపథ్యం ఏంటి, దాంతో దేవాకున్న సంబంధం ఏంటి, అతడు గతం ఏంటి, ఆద్యాను కాపాడే క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ. అది మనం థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. ఈ రివ్యూ చదివి ఎవరో సినిమాలకు వెళ్లకుండా ఉండొద్దండి, సినిమాలకు వెళ్ళి చూడండి. ఎందుకంటే 200 కోట్లు 300 కోట్లు పెట్టి తీస్తారు కాబట్టి మనం 100 రూపాయలు ఖర్చు పెట్టడం తప్పులేదని నా ఉద్దేశం అండి. అందుకోసం మేము ఫస్ట్ డే సినిమాకి వెళ్ళి చూసి, ఎంత ఇబ్బంది అయినా సరే చూసి మేము ఇలా చెప్తూ ఉంటాము. అందువల్ల ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూస్తారని మా మనవి. ఇంకా కథ ఏ విధంగానూ మలిచాడు ప్రశాంత్ అంటే ఒకసారి చూసుకుందామండి. మాస్ అండ్ యాక్షన్ సినిమాలో ఎలివేషన్ సీన్స్, యాక్షన్ ఘట్టాలు పండాలంటే హీరో ఇమేజ్ అన్నది చాలా కీలకమైన విషయం అని చెప్పుకోవచ్చు. మంచి కటౌట్ ఉండి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయి ఉంటే ఎలివేషన్స్ మంచిగా క్లిక్ అవుతాయని చెప్పుకోవచ్చు. కానీ కేజీఎఫ్ సినిమాతో ఆ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసి చూపించారు ప్రశాంత్ నీల్ గారు. అసలు కన్నడంలో అంత పెద్దగానో మాస్ ఇమేజ్ లేని యాక్షన్ తీసుకొచ్చి హీరోగా పెట్టి అతనితో అసలు పరిచయం లేని మన ప్రేక్షకులకు, అంటే తెలుగు ప్రేక్షకులకు రోమాలు నెక్కబుడిచేలా చేసి విజల్స్ కొట్టించడంలో ఒక సంచలనం రేపింది ఆ సినిమా. అలాంటి దర్శకుడు బాహుబలితో ఆకాశం అంత ఇమేజ్ను సొంతం చేసుకున్న ప్రభాస్తో సినిమా అంటే అందరి దృష్టి ఎలివేషన్స్, సీన్స్, యాక్షన్ ఘట్టాల మీదే పడింది. ఈ విషయం ప్రశాంత్లో ఎంతవరకు చేశారు ఏంటనేది చూడాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ను తన అభిమానులే కాక మాస్ ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారో అలా చూపించింది ప్రశాంత్. ప్రభాస్ కటౌట్ను సరిగ్గా వాడుకుంటే మాస్ను ఎలా పూనకాలు తెప్పించవచ్చో ప్రశాంత్ చూపించాడని చెప్పుకోవాలి. కానీ 3 గంటల సినిమాను కేవలం ఎలివేషన్స్, సీన్స్, అలాగే ఫైట్స్తో మాత్రమే నడిపించలేము కదా. ఇక్కడే సలారు కాస్త జనాలకు నిరాశపరిచిందని చెప్పుకోవాలి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ఫూర్తితో ఈ సినిమా తీసి కాన్సార్ పేరుతోని ప్రశాంత్ నీల్ సృష్టించిన ఒక కొత్త ప్రపంచం కేజీఎఫ్కు ఎక్స్టెన్షన్ లాగే కనిపిస్తుంది తప్ప కొత్తగా ఏమీ అనిపించదు. ఇక నరేషన్ పరంగా కేజీఎఫ్ను మించిన గందరగోళం వల్ల కథను ఫాలో అవ్వడమే పెద్ద పరీక్షగా మారి జనాలకు తలనొప్పి తెస్తుందనడంలో ఏమీ అతిశయోక్తి కాదు. కేజీఎఫ్ సినిమా చూసినప్పుడు ముందు ఏంటి, ఆ సినిమా అంతా ఎలివేషన్సేనా, ఫైట్లేనా, కథ ఏమీ లేదా అని మనకు అనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఆ సినిమాని వెనక్కి రివైండ్ చేసి చూస్తే అందులో చాలా అద్భుతమైన తల్లి కొడుకుల ఎమోషన్స్ ఉంటాయి. అలాగే హీరో క్యారెక్టర్ విషయంలో చాలా గ్రాఫ్ ఉంటుంది. దానికి తోడు విజువల్గాను ఎన్నడూ చూడని ఒక కొత్త ప్రపంచం చూసి అనుభూతి మనకు కలుగుతుంది. హీరో ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్ పరంగాను కేజీఎఫ్కు మించిన స్కోర్ చేసిన సలారు ఈ 3 విషయాలు వెనకబడిందనే చెప్పాలి. ఇందులో కూడా తల్లి కొడుకుల మధ్య బంధాన్ని చూపించడానికి ప్రశాంత్ బాగానే ప్రయత్నించాడు. ఎమోషన్స్ తెప్పించడంలో బదులు చికాకు తెప్పించాడు. ఇక కథ విషయానికి వస్తే, ఇద్దరు స్నేహితుల మధ్య బంధం నేపథ్యంలో నడుస్తూ ఉంది సినిమా అంతను.
కానీ అందులో కూడా స్ట్రాంగ్ ఎమోషన్స్ అంటూ ఏమీ ఇంతవరకు అయితే చూపించలేదు. స్నేహితుడితో హీరో బంధం గొప్పగా అనిపించాలి అంటే ఆ స్నేహితుడి పాత్ర ప్రత్యేకంగా ఉండి తీరాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి ఒక స్పెషల్ ఆర్టిస్ట్ను ఆ పాత్రకు తీసుకున్నారు, కానీ క్యారెక్టర్ డిజైన్ మాత్రం సరిగ్గా చేయలేదని చెప్పుకోవచ్చు. అన్నింటికీ మించి హీరో క్యారెక్టర్ గ్రాఫ్ చాలా డిసప్పాయింట్గానే మనకు అనిపిస్తుంది. ఆ పాత్రను చాలా డల్గా మొదలుపెట్టి ప్రేక్షకుల సహనానికి పరీక్షని చెప్పవచ్చు. ప్రభాస్ లాంటి మంచి కటౌట్ ఉండబట్టి సరిపోయింది, కానీ జీవం లేని ఆ పాత్రలో మరో హీరో ఉంటే సినిమా మొత్తం సూపర్ ఫ్లాప్ అయ్యేదనే చెప్పుకోవచ్చు. విజువల్స్ పరంగా కొత్తగా ఏమీ అనిపించదు. మాఫియా చెరపట్టిన ఒక సామ్రాజ్యము, అందులో ఆధిపత్యం కోసం వివిధ వర్గాల పోరాటము, అక్కడ హీరో అడుగుపెట్టి తన విశ్వరూపం చూపించడము, ఇదంతా కేజీఎఫ్ ఫార్ములాగానే కనిపిస్తుంది. బ్లాక్ థీమ్స్తో సాగే విజువల్స్ అన్నీ కూడా ఆల్రెడీ చూసినట్టే మనకు అనిపిస్తూ ఉంటాయి. అందువల్ల ప్రేక్షకులకు కొత్తగా ఏమీ కనిపించదు. సలార్ ట్రైలర్ చూసి థియేటర్లో అడుగుపెట్టిన ప్రేక్షకులకు ప్రశాంత్ నీల్ కొత్తగా ఆశ్చర్యపరుస్తాడు, నేరుగా కన్సార్ సామ్రాజ్యంలోకి తీసుకువెళ్తాడు అని అనుకుంటారు. ట్రైలర్ చూసిన దానికి భిన్నంగాను కథను మరోసారి నెరేట్ చేశాడు ప్రశాంత్. శృతి హాసన్ పాత్ర చుట్టూ కథ మొదలుపెట్టి ఆ తర్వాత హీరో దగ్గరకు వస్తాడు. అయితే ఆరంభంలోనే సన్నివేశాలు ఏమంత ఆసక్తికరంగా అనిపించవు. ప్రభాస్ ఇంట్రో పేలిపోతుంది అనుకుంటే చాలా సాధారణంగా ఆ పాత్రను పరిచయం చేస్తాడు దర్శకుడు. ఆ తర్వాత కూడా హీరో పాత్ర ప్రేక్షకులు కోరుకున్న విధ్వంసము సృష్టించడానికి చాలా సమయమే పడుతుందని చెప్పుకోవచ్చు. హీరో అతని తల్లి హీరోయిన్ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు మరీ డ్రమాటిక్గాను ఓవర్ బిల్డప్ ఇస్తున్నట్టు మనకు అనిపిస్తాయి. హీరో తన బంధనాలు తెంచుకొని విలయానికి అంటే యుద్ధానికి సిద్ధమయ్యే టైంకి ప్రేక్షకుల్లో ఊపు వస్తుంది. అక్కడి నుంచి ఇంటర్వ్యూల వరకు ఒక హైప్తో సాగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎలివేషన్ పీక్స్కు చేరుకుంటాయి. అందుకు తగ్గట్టే ప్రభాస్ను ఒక పెద్ద టవర్ లాగా చూపిస్తాడు ప్రశాంత్. ప్రేక్షకులకు ఒళ్ళు గొగరు పుడ్చేలాగా కనిపిస్తుంది. దీంతో కన్సార్ సామ్రాజ్యం చుట్టూ నడిచే ద్వితీయార్థం అంటే ఇంటర్వెల్ తర్వాత మంచి భారీ అంచనాలే పెట్టుకుంటారు ప్రేక్షకులు. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా ఇంటర్వ్యూల తర్వాత లెక్కకు మించిన క్యారెక్టర్లు, వాళ్ళ మధ్య కుట్రలు, కుతంత్రాలు, ఈ నేపథ్యంలో గజిబిజిగా సాగే కథనాలు, ఆసక్తిగా సన్నివేశాలు ఏమీ లేకపోవడంతో కథను అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులకు పెద్ద పరీక్షనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో ఉంటారు ప్రేక్షకులు. కేజీఎఫ్లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ అక్కడ ఇతర అంశాలు సినిమాను నడిపిస్తూ ఉంటాయి. కానీ సలార్లో ఆ మ్యాజిక్కే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇంటర్వ్యూల తర్వాత ఎలివేషన్స్, యాక్షన్ ఘట్టాలైతే బాగానే ఫీల్ అవుతారు ప్రేక్షకులు. ప్రభాస్ తెరపైకి తీసుకొచ్చిన కథాపరంగా సినిమా చివరిలో అనేక ప్రశ్నలు మనకు ఉంటాయి. అవన్నీ సలార్ 2లో చూపిస్తారేమో చూడాలి. చివరిలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ప్రశ్నలు, ట్విస్టు తనకు ఎలివేట్ చేసిన తీరు అభిమానులు మెప్పిస్తారని చెప్పుకోవచ్చు. రెండో భాగంలో అయినా ఇంకా మంచిగా తీస్తారని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నాము. ఇదండి కథనం వస్తే. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేటప్పటికి ప్రభాస్ ఆ పాత్రకి ప్రాణం పోసాడు. వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ పర్ఫార్మెన్స్ అంటూ ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆయనే కరెక్ట్గా చేశారు. కట్అవుట్ బాగుంది కాబట్టి మనం ముందు చెప్పుకున్నట్టు ఉన్నంతలో స్క్రీన్ ప్రెజెన్స్ బాగా చేశారు. ముఖ కవలికలు స్పష్టంగా కనిపించడానికి పెద్దగా చూపించలేదు ఎందుకో ప్రశాంత్ నీల్ గారు. ప్రభాస్కు అలాంటి అవకాశాన్ని పెద్దగా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. ప్రభాస్ కట్అవుట్, స్క్రీన్ ప్రెజెన్స్ వాడుకొని ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ను మాస్ కోణంలో ది బెస్ట్ చూపించడానికి ప్రశాంత్ బాగానే చూపించాడని చెప్పుకోవచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ వావ్ అని అనిపించాడు. కానీ ప్రభాస్ నుంచి ఒక పెర్ఫార్మెన్స్ ఆశించిన వాళ్ళు మాత్రం సలార్ను చూసి నిరాశే పడతారు. ప్రభాస్ లుక్స్ బాగానే ఉన్నాయి. హీరోయిన్ శృతి హాసన్ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఆ పాత్ర కానీ లుక్స్ కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది ఆ అమ్మాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ను వరద పాత్రలో మెప్పించాడు. అయితే స్పెషల్ అనిపించేలా ఆ క్యారెక్టర్ ఏమీ లేదు.
అతని అందరిలో ఒకటిలాగే సాగిపోయింది. జగపతి బాబు ఉన్నంతలో తన పాత్రకు ఓకే అని న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది. ఈశ్వరీరావు అంటే ప్రభాస్ తల్లి బాగానే చేసింది. అది చెప్పాక అన్ని క్యారెక్టర్లు అంతలో చేసుకుంటూ అట్లా వచ్చేసాయి. మిగతా అన్నీ అలాగే చేసుకొచ్చారు. ఓవరాల్గా మ్యూజిక్ అయితే కేజీఎఫ్ సినిమా మ్యూజిక్ లాగే ఉంటుంది. ఛాయాగ్రహణం కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ట్రైలర్ చూస్తుంటే మనకి అర్థమవుతుంది. ఓవరాల్గా అయితే ఈ సినిమా నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థియేటర్కి వెళ్ళిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, కామన్ మ్యాన్స్ కావచ్చు, అందరూ చూస్తే సినిమా బాగుందని అనిపిస్తుంది. కానీ కేజీఎఫ్ చూసిన తర్వాత దాంతో కంపేర్ చేసుకుంటే సినిమా బాగుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం యాక్షన్ పార్టు, ప్రభాస్ కటౌట్ ఇవన్నీ మాత్రం గుడ్ అని చెప్పుకోవచ్చు. సూపర్. ఒకసారి మాత్రం సినిమాని చూడొచ్చు. అందరూ ఎవరైనా సరే థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి. ఇది సలార్ మూవీ రివ్యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.